సునీల్ మీకు రావాల్సింది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. అసలు ఈ యాడ్ సక్సెస్ అవడానికి కారణం నువ్వు చామంతి కలిసి అంత బాగా నటించడమే. చామంతికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు కదా, తెచ్చాను. ఇదిగో మా 4 లక్షలు తీసుకోమ్మా. నాకేం వద్దు సార్, డబ్బుల కోసం కాదండి నేను చేసింది. ఎవరు చేసినా ఇస్తాం కదా చామంతి, సంతోషంగా ఇస్తున్నాను, తీసుకో. వద్దండి. ఇవ్వండి సార్, తీసుకొచ్చాం. నీ కష్టానికి వస్తున్న ప్రతిఫలాన్ని వద్దనకూడదు. యాడ్ బాగా వచ్చిందన్న సంతోషంతో నువ్వు చేసిన యాక్టింగ్కి ఇస్తున్నారు. తీసుకో తీసుకో. ఈయనకి ఇంకా నా మెళ్ళలో 3 ముళ్ళు వేశానన్న ఆలోచన రావడం లేదు. నటించానని అనుకుంటున్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలి నా కష్టం. చేతిలో డబ్బులు పడ్డాయని తెగ ఆనందపడుతోంది. ఆనంద బాష్పాలు రాలిపోతున్నాయి. వస్తాను ప్రేమ్. షూర్ సార్. వస్తాను హర్ష గారు. మంచిది. దేవుడే ఇవన్నీ పంపించినట్టున్నారు. శర్మ గారు తీసుకోండి. వద్దమ్మా, ఇది నా కష్టం కాదు. మీకోసం నేనే కష్టపడ్డానేమో. ఇవి మీకు ఇవ్వడం కోసమే ఈ యాడ్ షూటు నాతో జరుగుంటుంది. అలానే ఉందమ్మా. ఇంట్లో ఇలాంటోళ్ళు సాయం చేయడానికి ఏ పని ఇవ్వరనే ఆ భగవంతుడు నీకే వచ్చేలా చేశాడనుకుంటాను. నీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంటే ఎంతమంది ఆపినా ఆగదు అనటానికి రుజువు ఇదే. తీసుకోండి శర్మ గారు. అమ్మ చామంతి, ఇవ్వమ్మా. వస్తాను. ఇప్పటికైనా మారండి. అయ్యో, మీరు పెద్దవారండి, నాకు దండం పెట్టకండి. చేసిన సహాయానికి పెద్ద చిన్న ఉండదమ్మా. చిన్నదానివైనా పెద్ద మనసుతో చేసావు తల్లి. నీకు ఏ జన్మలో ఏ ఉపకారం చేశానో తెలీదు గాని నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవతలా వచ్చి ఆదుకున్నావమ్మా. నీ సహాయం నేను మర్చిపోలేనమ్మా. ఏదో ఒక రకంగా నీకు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. శర్మ గారు, మీరేం నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను ఇంకెవరికో తిరిగి ఇవ్వాల్సింది కాదు. మీరు ఇవ్వాలి అన్న ఆలోచన చేయకండి. మీరు దేవుడి దగ్గర ఉంటారు. మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ దేవుడు నాకు ఏదో రకంగా సాయం చేస్తాడనుకోండి. తప్పకుండా తల్లి, అలాగే ఆ దేవుణ్ణి వేడుకుంటాను. నీ పేరు మీద, నీ పెనివిటి ప్రేమ్ కుమార్ పేరు మీద ఇక నిత్యం అర్చన చేస్తాను. నువ్వు బావుండాలని ప్రతిరోజు పూజ చేస్తాను. ఈ పెద్ద పూజారి అది చేయగలడమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. ఎంతకి తెగించావే? నేనేం చేస్తాను అమ్మగారు? ఏం చేసావా? ఆ పంతులు గారు నీకు ఏం చెప్పి వెళ్తున్నారో వినలేదు అనుకున్నావా?
పైకి ఏమీ తెలియని అమాయకురాల్లాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ నీ కపటపు బుద్ధిని చూపించావు కదే. నువ్వు చేసిన ధైర్యానికి నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏదో చేయడం ఏంటంటీ? దీన్ని పీక పిసికి చంపేయండి, దరిద్రం వదిలిపోద్ది. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన దీన్ని బతకనివ్వకూడదు. నిన్ను చంపేస్తానే, చంపేస్తాను. చావే. అమ్మా అమ్మగారు అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? వదిలే అమ్మా. దీని ప్రాణం పోతే వదలండ్రా. అమ్మా అమ్మా నీకే చెప్పేది, వదిలే. నిన్ను చంపేస్తాను. అసలు చంపేంత తప్పు చామంతి ఏం చేసిందమ్మా? రేయ్, నీకు తెలియనట్టు నాటకాలాడుకో. అమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మా? పంతులు దీంతో అన్నది నేను వినేశాన్రా. ఇక తప్పించుకోవాలని చూడకండి. నువ్వేం చెప్తున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు పంతులు గారు చామంతికి ఏం చెప్పారు? ఏం చెప్పారా? దీన్ని దీర్ఘ సుమంగళి భవ అని దీవించి వెళ్లారు. వీళ్ళు దీవించింది విన్నారా? దాని అర్థం ఏంటి ప్రేమ్? దీర్ఘ సుమంగళి భవాని ఎవరిని దీవిస్తారు? పెళ్ళైన వాళ్ళనే కదా. అప్పుడు దీనికి పెళ్ళైనట్టే కదా. కాదమ్మగారు. మరాయన ఎందుకు అలా దీవిస్తారు? ఎందుకు? నా దగ్గర వేషలేకు. పరువు కోసం ప్రాణాలిస్తాను. అది తీయాలని చూసిన వాళ్ళని ప్రాణాలు తీసేస్తాను. నా సంగతి నీకు తెలీదే. నిషా పెళ్ళి ప్రేమ్తోనే అనుకున్నాను. అనుకున్నది జరగకపోతే నేనెంత దూరమైనా వెళ్తా. నిన్ను చంపి పారేస్తాను. అమ్మమ్మ ఆవేశపడకు. ఇంత తెలిసాక ఆవేశపడకుండా ఎలా ఉంటాన్రా? మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలాగే అయింది కదమ్మా, మర్చిపోయావా? ఏమంటున్నావురా? వాళ్ళు మా బ్రాండ్ యాడ్ చూసి మాకు పెళ్ళయింది అనుకునే కదా వచ్చారు. అయితే పంతులు గారు కూడా అలాగే పొరపాటు పడి చామంతికి పెళ్ళి అయిపోయింది అనుకొని అలా దీవించుంటారమ్మా. అంతకు మించి ఏమీ లేదు.